2029 ఎన్నికలకు సంబంధించి బాబు జాగ్రత్త పడుతున్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే 1995లో అప్పటి ముఖ్యమంత్రి కీర్తిశేతులు నందమూరి తారక రామారావు గారిని పదవీచ్యుతుడిని చేసి ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాడో ఆ గడ్డు కాలం దాదాపు 3 నుంచి 4 సంవత్సరాలు పార్టీని కంప్లీట్గా తన చేతిలోకి తీసుకోవడం, మళ్ళీ 1999 ఎన్నికల్లో పార్టీని గెలిపించడం. ఎందుకంటే అప్పటికి తారక రామారావే 1994 ఎలక్షన్స్లో టీడీపీని లీడ్ చేశాడు. 1995 చంద్రబాబు నాయుడు పార్టీని టేక్ ఓవర్ చేసిన తర్వాత కార్యవర్గంలోనూ అదేవిధంగా రాజకీయ నాయకుల్లోనూ ఎంపీ ఎమ్మెల్యేల్లో కూడా చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పార్టీ నడపగలుగుతాడా, చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిపించి తీసుకురాగలుగుతాడా, మన పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా, కాంగ్రెస్ మనల్ని మింగేస్తుందా అనేటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. కాకపోతే చంద్రబాబు నాయుడు చాతుర్యం, రాజకీయ చాణక్యత ఏదైతే ఉందో, ఆయన లో లెవెల్ క్యాడర్తో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కలగలిపి రాజకీయాన్ని రసవత్తరంగా నడిపించాయి. సక్సెస్ఫుల్గా నందమూరి తారక రామారావు గారు వెళ్ళిపోవడం, 1999లో బీజేపీ సహకారంతో మళ్ళీ గెలవడం, మంచి మెజారిటీతోటి గవర్నమెంట్ని ఫామ్ చేయడం, కాన్సిక్యూటివ్ గవర్నమెంట్స్. అప్పుడు తప్ప చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా కాన్సిక్యూటివ్ గవర్నమెంట్ కంటిన్యూ చేయలేకపోయాడు. అదొక మైల్ స్టోన్గా నిలిచిపోయింది. సో అదే తరహా కీలకంగా మారబోతున్నాయి 2029 ఎన్నికలు. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు రిటైర్మెంట్కి సంబంధించి, మరొక పక్క లోకేష్ బాబు ఆయన కెరియర్కి సంబంధించి అతి ముఖ్యమైన ఎన్నికలుగా మారబోతున్నాయి. 2029లో గెలిస్తేనే చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీకి, లోకేష్ బాబుకి అత్యున్నతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. 2024లో అప్రతిహతమైనటువంటి విజయం సాధించినప్పటికీ దాని వెనక అంటే మెజారిటీ షేర్ పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సి వచ్చింది, మరొక వైపు బీజేపీకి, నరేంద్ర మోదీకి ఇవ్వాల్సి వచ్చింది. సో ఆ ఇద్దరి మధ్యలో గెలిచినా కానీ ఆ గెలుపే కాదన్నట్టుగా కొంతమంది నిట్టూర్పులు మనం చూసాము. సో రాబోయే 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిందే, కాన్సిక్యూటివ్ గవర్నమెంట్ రావాల్సిందే, లోకేష్ బాబుని సమర్థవంతంగా తీసుకెళ్ళి నాయకుడిగా ఆ చైర్లో కూర్చోబెట్టాల్సిందే అనేటువంటి వ్యాఖ్యలు ఇంటర్నల్ సర్కిల్స్లో బాగా జరుగుతున్నాయి. ఆయన కెరీర్కి మంచి బూస్టప్ ఇవ్వాలి. రేపటి రోజున జనసేన కలిసి ఉంటుందో తెలియదు, బీజేపీ కలిసి ఉంటుందో లేదో తెలియదు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, చాలా డైనమిక్గా ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు వడివడిగా అడుగులు ముందుకేస్తున్నాడు. ఆయన ఏ మీటింగ్లో పార్టిసిపేట్ చేసినా ప్రతి మీటింగ్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వద్దు, గొడ్డల పార్టీ, సైకో పార్టీ, తుగ్లక్ పార్టీ, బాబాయిని చంపిన పార్టీ. సో ఇలా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ను డ్యామేజ్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు తన వాగ్బాణాలను సంధిస్తున్నాడు. ఏదైతే వీళ్ళు 164 సీట్లు గెలిచి చాలా బలంగా ఉన్నటువంటి కూటమికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తలుచుకోవటం, ఆయన పార్టీని తలుచుకోవటం పెద్ద అనవసరమైనటువంటి విషయం. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం తేలిగ్గా తీసుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి బలపడుతున్నాడు అనేటువంటి సందేహాలు కూడా కూటమి పార్టీల్లో ఉన్నాయి. మరి ఇంటర్నల్గా ప్రతి నెలకి 2 నెలలకు ఒకసారి వాళ్ళకి సర్వేలు జరుగుతుంటాయి కాబట్టి సర్వేల్లో కూడా రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. 2 సంవత్సరాలు గడిచిపోయింది, 3వ సంవత్సరానికి రన్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఆబ్వియస్గా ఒక పక్క ప్రతిపక్షం కూడా రిజునేట్ అయిపోయింది, ఎలర్ట్ అవుతుంది, యాక్టివ్ అవుతుంది, నాయకులు యాక్టివ్ అవుతున్నారు, క్యాడర్ యాక్టివ్ అవుతుంది, కార్యకర్తలు యాక్టివ్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. సో డెఫినెట్గా దీన్ని ఇప్పుడే మొగ్గలోనే తుంచేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కూడా క్యాడర్ని యాక్టివ్ చేస్తున్నారు, లీడర్స్ని యాక్టివ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు కూడా డైరెక్ట్ ఇంటిమేషన్ ఇచ్చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన వారిలో కొందరు సీనియర్లో పనితీరు నిరాశాజనకంగా ఉందని చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర సన్నిహితులతో చెప్తున్నారు. నేను ఇప్పటికే 3 సార్లు చెప్పి చూశాను, వారు మారడం లేదు, వాళ్ళు మునగడంతో పాటు అందరినీ ముంచేస్తారు. 2029 ఎన్నికల్లో 1999 ఫార్ములాని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిన్నటికి నిన్న జరిగినటువంటి ఎంపీల సమావేశంలో కూడా అంతర్గతంగా చెప్పినట్టు సమాచారం. పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి బాగానే పనిచేస్తున్నారు తప్ప మరికొందరు మంది ఎమ్మెల్యేలు ఇంకా ఏదైతే అధిష్టానం పట్ల అదేవిధంగా ప్రజల పట్ల నిబద్ధతగా లేరు. వాళ్లకు వాళ్లే ఒక అధిష్టానంగా మారి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము
దీన్ని ఒక సంస్థానంగా భావిస్తాము అనేటువంటి ఊహల్లోనూ తేలాడుతున్నారు. అట్లాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇచ్చే పరిస్థితి జరగదు. మొత్తం మీద 50 నుంచి 60 మంది వివాదాస్పద ఎమ్మెల్యేలు, కొత్త టర్మ్ ఇచ్చిన ఎమ్మెల్యేలు, కొంతమంది సీనియర్లను కూడా పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది. రాబోయే ఎన్నికలకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వచ్చే సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఎవరైతే నేను చెప్పిన మాటలు విని పనితీరు మార్చుకున్నారో వాళ్ళకు మాత్రమే అసెంబ్లీ టికెట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. టీడీపీ పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ దాదాపు 50 మందిని 60 మందిని లేపేయడం అంటే మామూలు విషయం కాదు. అంటే సగానికి సగం తగ్గించేయడం. కొత్త ముఖాలను ఎత్తుక్కునే పనిలోనే ఉన్నారు. అదేవిధంగా ఎంపీల్లో కూడా కొంతమంది పనితీరు బాగోలేదు. వాళ్ళని కనుక మనం టాలరేట్ చేస్తే ఏదైతే తెలంగాణలో బీఆర్ఎస్కు పట్టిన గతే పడుతుంది. కాబట్టి మా వాళ్ళని ముంచడంతో పాటు మనం కూడా మునిగిపోతాం. దీన్ని ఎట్టి పరిస్థితులను టాలరేట్ చేసే పరిస్థితే లేదు. ప్రతి ఒక్కరిపై జరుగుతుంది సర్వే ఆధారం, సర్వే రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ సర్వే ఆధారంగానే టికెట్ల కేటాయింపు కూడా జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా రాబోయే కొద్ది వారాల్లోనే క్లారిటీ ఇచ్చేస్తాను. 1-on-1 మీటింగ్ పెట్టేసేసి వాళ్ళకి డైరెక్ట్గా చెప్పేస్తాను, ఎట్టి పరిస్థితుల్లోనే మీకు సీట్ ఇచ్చే అవకాశాలు లేవు. ఆప్షన్ 1. ఆప్షన్ 2, ఏదైతే కొత్తగా ఎమ్మెల్యేలు మార్చాలనుకుంటున్నారో అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ప్రస్తుతం మన ఎమ్మెల్యేలను తప్పించేసి వేరే వ్యక్తులు నియమించడం ద్వారా ఒక క్లియర్ ఇండికేషన్ పంపిద్దామని చంద్రబాబు నాయుడు ఫిక్స్ అయినట్టుగా. దీని వెనక ఎజెండా వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లోనూ నారా లోకేష్ వచ్చే ఎన్నికల నాటికి ప్రధానమైన కీలకమైన వ్యక్తిగా చూడాలన్నదే టీడీపీ కలగా చెప్తున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నిజంగానే 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలను మారిస్తే కనుక చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశాలు ఉన్నాయా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.